వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా లాస్ట్ వీడియోలో మెల్బోర్న్ ఫ్లోరిడా నుంచి మేము అట్లాంటా వరకు ఎలా వచ్చామో జర్నీ అంతా చూసారు కదా. ఇప్పుడైతే అట్లాంటాలో డే 1 మేము ఏ ప్లేసెస్ విజిట్ చేసామో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ మేము విజిట్ చేసిన ప్లేసెస్ అన్నిటికీ ఎంట్రీ టికెట్స్ చీపెస్ట్ వేలో ఎలా పర్చేస్ చేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మేము జార్జియా అక్వేరియం చూడడానికి వచ్చాము. లోపలికి రాగానే చూసారు కదా, వెల్కమ్ వాల్ ఒకటి పెద్దది ఉందన్నమాట. 24 లాంగ్వేజెస్లో వెల్కమ్ అని రాసున్నారు, హిందీలో కూడా రాశారు. ఇలాంటివి చూసినప్పుడు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది కదా. అసలు లోపలికైతే వెళ్ళిపోదాము. ఇది జార్జియా అక్వేరియం వరల్డ్లోనే లార్జెస్ట్ అక్వేరియం అంట. అసలు లోపలికి వెళ్ళి చూడగానే ఇదొక ప్రపంచంలాగా కనిపించింది మాకైతే. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఏది విజిట్ చేయాలో మాకు అర్థం కాలేదనమాట. అంత బ్యూటిఫుల్ ఉంది లోపలికి వెళ్ళిన వెంటనే. దట్టు క్రిస్మస్ సీజన్ కదా, ఎక్కడ చూసినా క్రిస్మస్ లైట్స్. అసలు ఎంత కలర్ఫుల్గా ఉందంటే అంత కలర్ఫుల్గా ఉండే. ఈ అమ్మాయి చూసారా, ఇలా 4-5 రింగులు మీద వేసుకొని గిరిగిరా తిప్పేస్తూ ఉంది. అక్కడ పిల్లలందరినీ అట్రాక్ట్ చేస్తుంది అనమాట ఈ అమ్మాయి. మాకైతే భలే నచ్చేసింది. ఇండియాలో చిన్నప్పుడు జాతరలలో చూసేవాళ్ళం కదా ఇలా పొడవాటి మనుషుల్ని. మళ్ళీ ఇక్కడ చూసేసరికి ఒకసారి చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చేసాయి. మా పిల్లలకైతే ఫస్ట్ టైం ఇలాంటి వాళ్ళని చూడడము చాలా హ్యాపీగా అనిపించింది అనమాట వాళ్ళకి. లోపలికి వెళ్ళిన వెంటనే మొత్తం ఎక్కడ చూసినా ఫిషెస్ ఉండడంతో మా బాబుకి ఇమీడియట్గా బేబీ షట్టు అనే సాంగ్ గుర్తొచ్చేసి వాడు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అసలు చాలా అంటే చాలా మంచి ప్లేస్ అని చెప్పచ్చు. పిల్లల్ని డెఫినెట్గా తీసుకురావాలి. ఈ షార్క్స్, వేల్స్ ఇలాంటివన్నీ అసలు ఎప్పటి నుంచి ఉన్నాయి, వాటి హిస్టరీ ఏంటి, ఒక్కొక్కటి ఎన్ని ఇయర్స్ బతకగలుగుతాయి, వాటి లైఫ్ స్పాన్, ఇట్లా అన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అనమాట అక్కడ వాల్స్ మీద. టైం తీసుకొని మరి ఒక డే అంతా స్పెండ్ చేయాల్సిన ప్లేస్ అని చెప్తాను నేనైతే. ఇక్కడైతే ఒక పెద్ద స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఆ స్క్రీన్ లోపల ఒక అక్వేరియం ఉంది. అందులో అయితే ఒక షార్క్ తిరుగుతూ ఉంటుంది అని చెప్పారనమాట. అక్కడ మెన్షన్ చేశారు దాని నేమ్ కూడా. సో మేము దాన్ని చూడడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఎంతసేపటికి రాలేదు. అదిగోండి ఇప్పుడు వస్తుంది. దీని పేరు ఏంటంటే హ్యామర్ హెడ్ షార్క్. దీని ఫేస్ ఒక హ్యామర్ లాగా ఉంటుంది అనమాట, అంటే సుత్తి ఉంటుంది కదా అలా ఉంటుంది. అందుకు దీనికి ఆ పేరు పెట్టారు. ప్రెసెంట్ మీరు చూస్తున్నది వచ్చేసి షార్క్ సెక్షన్ అనమాట. సో ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ షార్క్స్ గురించే అక్కడ డిస్ప్లే చేస్తూ ఉన్నారు. ఒక స్క్రీన్ ఇలా పెట్టారు. ఆ స్క్రీన్ మీద మనం ట్యాప్ చేసామంటే ఆ షార్క్ డీటెయిల్స్ మొత్తము మనకు డిస్ప్లేలో కనిపిస్తాయన్నమాట. ఎంత డీప్ వరకు వెళ్తుంది, జోగ్రఫికల్ లొకేషన్ ఎక్కడ ఆ షార్క్స్ ఉంటాయి, ఎన్ని ఇయర్స్ ఇది లైఫ్ స్పాన్ ఉంటుంది, ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ దాని మీద ఉందన్నమాట. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ చాలా బెనిఫిట్ కూడా ఇలాంటి ప్లేసెస్కి తీసుకురావడం వల్ల పిల్లల్ని. ఈ జార్జియా అక్వేరియం వరల్డ్లోనే లార్జెస్ట్ అక్వేరియం అని చెప్తారు. అండ్ మోర్ దెన్ 1 lakh వాటర్ స్పీసెస్ ఈ అక్వేరియంలో ఉన్నాయంట. సో మస్ట్ విజిట్ అని చెప్తాను నేనైతే. మేము ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మాకు అక్కడ చెప్పారనమాట, డాల్ఫిన్ షో లాస్ట్ షో ఆఫ్ ద డే ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని. సో ఫస్ట్ అయితే మేము ఆ డాల్ఫిన్ షో కంప్లీట్ చేసేసుకోవడానికి ఫాస్ట్గా ఆ డాల్ఫిన్ షో ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము. అసలు ఎంత కలర్ఫుల్గా పెట్టారంటే లైట్స్, ఎట్టు చూసిన లైట్స్ అనమాట. డాల్ఫిన్స్ ఆర్ ద నాటియెస్ట్ యానిమల్స్ అని అందరికీ తెలుసు కదా. సో ఆ డాల్ఫిన్స్ చేసే అల్లరేంటో మీరే చూసేయండి. Bottlenose dolphins, like us, are mammals.
భలే ఉంది కదా డాల్ఫిన్ షో. అసలు మేమైతే డాల్ఫిన్ షో చూడడం ఇదే ఫస్ట్ టైం. మాకైతే చాలా బాగా నచ్చేసింది. ఈ డాల్ఫిన్ చూసారా, ఇక్కడ హ్యాపీగా బాల్ తోటి ఆడుకుంటుంది. ఇలా పెద్ద పెద్ద అక్వేరియంస్లో పెట్టి డాల్ఫిన్స్కి ట్రైనింగ్ చేస్తారంట. సో నాకైతే భలే నచ్చేసింది డాల్ఫిన్. ఇది వచ్చేసి సీ లయన్. ఇవి యూజువల్గా మనం ఎక్కడ అక్వేరియంస్కి వెళ్ళినా కూడా కనిపిస్తూనే ఉంటాయి. తర్వాత ఇంకా చాలా చిన్న చిన్న చేపలన్నిటినీ చూసామన్నమాట. ఇది వచ్చేసి రెడ్ పిరానా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ ఫిషెస్ అని చెప్తారనమాట. ఎందుకంటే దీనికి టీత్ చాలా షార్ప్గా ఉంటుంది అండ్ చాలా ఎక్కువ టీత్ కూడా ఉంటుంది దీనికి మౌత్లో అని చెప్తారు. ఇంకా చాలా చిన్న చిన్న అక్వేరియంస్ ఉన్నాయన్నమాట. ఆ అక్వేరియంస్ లోపల ఒక చిన్న టన్నల్ లాంటిది ఇచ్చారు. సో కిడ్స్ కానీ ఎవరైనా ఆ టన్నల్ లోపలికి వెళ్తే ఇంకా దగ్గరగా ఫిషెస్ని చూడొచ్చు అనమాట. ఇట్స్ యాక్చువల్లీ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. సో అందరు పిల్లలు లోపలికి వెళ్ళిపోయి చూస్తూ ఉంటే అదిగోండి మా పిల్లలు కూడా వెళ్ళిపోయి ఇంకా దగ్గరగా చూస్తున్నారనమాట. చాలా బాగుంటుంది. మా పిల్లలు లోపలికి వెళ్ళడమే కాకుండా మా అమ్మని కూడా తీసుకెళ్ళిపోయారు లోపలికి. ఇక్కడ బాగుంది, దగ్గర నుంచి చూడొచ్చు అని. ఇంకా అమ్మ కూడా లోపలికి వెళ్ళి చూస్తుంది. ఇండియాలో మనకు ఇలాంటివి చాలా రేర్గా తక్కువ ఉంటాయి కదా. సో ఎవరైనా పేరెంట్స్ ఇలా విజిటింగ్కి వచ్చినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ ఇంకా చాలా మెమరీస్ కూడా క్యారీ చేసుకొని వెళ్తారు. తామర పువ్వు చూసారా, అసలు ఎంత ప్రెట్టిగా ఉంది కదా. అసలు నాకైతే చాలా ఇష్టం తామర పువ్వు. ఒక్కసారిగా దాన్ని చూడగానే ఇండియా గుర్తొచ్చేసింది నాకైతే. అలా అలా మేము చూసుకుంటూ తిరుగుతూ ఉంటే అప్పటికే లంచ్ టైం అయిపోయింది. సో అక్వేరియం లోపల ఒక క్యాఫెటేరియా ఉంటుంది. సో ఆ క్యాఫెటేరియాకి వెళ్ళి మేము ఇంకా పిజ్జా, బర్గర్, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివి కొన్ని ఆర్డర్ చేసుకొని లంచ్ అక్కడే కానిచ్చేసాము. అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? ఏం కాదండి, ఇప్పుడే ఇంకా అస్సలు అక్వేరియంని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో మేము లంచ్ కంప్లీట్ చేసేసుకొని అక్కడి నుంచి బయటికి రాగానే ఒక టచ్ పూల్ అనేది ఒకటి కనిపించింది మాకు. ఇలాంటి టచ్ పూల్స్ దగ్గర ఖచ్చితంగా ఒక గైడ్ అయితే ఉంటారు. సో ఆ గైడ్ మనకు చెప్తూ ఉంటారనమాట. ఆ పూల్ లోపల ఉన్న ఫిషెస్ ఏ స్పీసెస్కి చెందినవి, వాటి నేమ్స్ ఇవన్నీ చెప్తూ ఉంటారు. వాటి డీటెయిల్స్ అన్నీ మనకు చెప్తూ ఉంటారు. ఆ ఫిషెస్ని మనము టచ్ చేసి వాటి టెక్స్చర్ ఎలా ఉందో ఫీల్ అవ్వచ్చు అనమాట. సో ఇట్స్ లిటిల్ రిస్కీ అని చెప్తాను నేను. దట్ టు కిడ్స్తో అయితే కొంచెం రిస్కీ అని చెప్తాను. నేనైతే అలో చేయలేదు మా పిల్లల్ని టచ్ చేయడానికి, కానీ పిల్లలు ఉండరు కదా. సో దే స్టార్టెడ్ టచింగ్ అనమాట. ఇలాంటి టచ్ పూల్స్ ఒక 2-3 ఉన్నాయి. కొన్నిట్లో అయితే బేబీ షార్క్స్ని పెట్టున్నారు అండ్ ఈ దాంట్లో అయితే స్ట్రింగ్ రేస్ ఉన్నాయన్నమాట. ఈ స్ట్రింగ్ రేస్ కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. అందుకే వాటిని టచ్ చేయడానికి నాకు చాలా భయం వేసింది. అండ్ మా పిల్లల్ని కూడా నేను ఇందులో అయితే చేయి పెట్టనివ్వలేదు. అయితే మా పిల్లలు మాత్రం ఇంత దగ్గరగా ఈ స్ట్రింగ్ రేస్ని చూడడం వాళ్ళు ఎంజాయ్ చేశారు. 6.3 మిలియన్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ ఈ అక్వేరియంలో ఉందంట. ఇలా అక్వేరియం డీటెయిల్స్ అన్నీ అక్కడ వాల్స్ మీద మెన్షన్ చేసి ఉంటారు. ఇప్పుడైతే మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాను. అరుదుగా మనం చూడగలిగే అద్భుతం అనే చెప్తాను. అది చూసిన తర్వాత మా బాబు రియాక్షన్ ఏంటో మీరే చూసేయండి. What happening? It's very good. It's a What is that? Do you see the turtle? Do you see the turtle? Is that a giant one? Yeah, a giant one. Oh my god! It's a giant one again. And one more. One more? You see one more there? Yeah. Oh my god! It's a very huge one. It's a huge one. Yeah. You can really see it. Oh my god, Akshay! I'm so happy. The big one and fish. Oh, you're so happy? See a big one? I'm so happy. Fish. What's up here? It's up. Big one, by you. Big one, big. Again, it's going to come now. It's I gonna see come. it. Are you ready? Are you ready? Yeah. 3. Hey. Hey. It's gonna come. She was here. Wow, she's here. Here. My god, such a big one. Big. Not that one. Yeah, it's a giant one, It's a right? big one. How much bigger? You guys are happy? Look at the stingray. It's our daddy big one. Actually, do you know what is it? Yeah. It's a stingray fish. Yeah. Mmm. What is this? Do you Look at see the giant one. Oh, she's saying hi to you, Akshay. Say hi. Oh, that is so big.
Another big one. Oh. Another one. This is the big one. Oh my god, it's very heavy. And this one is the giant one. It's a giant one? Yeah, giant one. Oh my god. అంత పెద్ద జైంట్ వేల్ని చూసాక మాకైతే మతిపోయింది అసలు. మేమైతే లైఫ్లో ఎప్పుడు అంత పెద్ద ఫిషెస్ని ఇలా నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో చూడడం తప్పించి బయట ఎప్పుడు చూసింది లేదు. సో ఇప్పుడైతే చూసేసాము, ఫుల్ ఖుషి అయిపోయాం మేమైతే. అక్కడి నుంచి నెక్స్ట్ జోన్లోకి వచ్చామన్నమాట. ఇదేంటంటే ఒక టన్నల్ ఉంటుంది, అండర్ వాటర్ టన్నల్ అంటారు. ఇది 100 meters ఉంటుంది అనమాట. సో వీ కెన్ వాక్ ఇన్ టు దట్ టన్నల్. అలా లోపల నుంచి వెళ్తూ ఉంటే మన పైన నుంచి ఇలా ఫిషెస్ అన్నీ వెళ్తున్నట్టుగా కనిపిస్తాయి, వెళ్తుంటాయి కూడా. యాక్చువల్గా అవన్నీ బొమ్మలు కాదు. నేను ఫస్ట్ అలాగే వీడియోస్ చూసి ఇవన్నీ బొమ్మల్లే అని అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత, చూసిన తర్వాత, ఎక్స్పీరియన్స్ అయ్యాక ఓకే ఇవన్నీ రియల్వే అని నాకు నమ్మకం వచ్చింది. కొన్ని మనము మన కళ్ళతో చూస్తే కానీ నమ్మం కదా, అలాగే అనిపించింది అనమాట. అక్కడ ఒక పెద్ద స్క్రీన్ అయితే ఇచ్చారు, 70 mm ఉంటుంది ఆ స్క్రీన్. అంత స్క్రీన్ ముందర ఒక చిన్న థియేటర్ లాగా స్టెప్స్ అన్నీ ఇచ్చారనమాట. సో అక్కడ కూర్చొని ఈ ఫిషెస్ అన్నీ తిరుగుతూ ఉండడం మనము లైవ్లో చూస్తూ ఉండిపోవచ్చు. ఎంతసేపు మేము అక్కడ స్పెండ్ చేసామంటే టైము అసలు చూసుకొనే లేదు. మేము ఆల్మోస్ట్ 2 to 3 hours అక్కడే కూర్చుండిపోయాము. కిడ్స్ అయితే ఆ స్క్రీన్ వదిలి రాలేదు. ఇలా నీళ్ళల్లో పక్షుల్లాగా ఎగిరిపోతున్నాయి అసలు ఫిషెస్, రకరకాల ఫిషెస్. ఇలాంటివి మనము ఎక్కడ బయట కనిపించవు, చూడలేము కూడా. ఇలాంటి ప్లేసెస్కి కిడ్స్ని తీసుకొస్తే వాళ్ళకి ఒక బెస్ట్ మెమరీగా ఉండిపోతుంది. అండ్ ఇన్ని రకాల ఫిషెస్ ఉన్నాయా అని వాళ్ళు లైవ్లో చూస్తే వాళ్ళు చాలా విషయాలు కూడా, కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నేనైతే ఇది బెస్ట్ ప్లేస్ కిడ్స్కి అని చెప్తానమాట. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఆ ఫిషెస్ చూసారా అసలు ఎంత క్యూట్గా ఎగురుకుంటూ వెళ్తున్నట్టు అనిపిస్తున్నాయి కదా, బట్ యాక్చువల్గా అవైతే ఫిషెసే. అవి స్విమ్ చేయడం వాటర్లో అలా కనిపిస్తుంది అనమాట. ఈ హోల్ అక్వేరియంకి ఈ లార్జెస్ట్ వేల్ ఒక బెస్ట్ అట్రాక్షన్ అసలు. దాన్ని చూస్తుంటేనే కళ్ళు తిరిగిపోతున్నాయి, అంత పెద్దగా ఉంది, అంత భారీ సైజులో ఉందన్నమాట. అట్లాంటాలో ఈ అక్వేరియం మాత్రమే కాదండి, ఇలాంటి అట్రాక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నా అప్కమింగ్ వీడియోస్లో మేము ఏ ప్లేసెస్కి విజిట్ చేసామో అన్నీ మీకు చూపిస్తాను. సో మిస్ అవ్వకుండా వీడియోస్ని స్కిప్ చేయకుండా నా ఛానల్ని ఫాలో అయ్యి చూడండి. ఇలా మనము ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎంట్రీ టికెట్ అయితే డెఫినెట్గా తీసుకోవాలి. సో ఎంట్రీ టికెట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో తీసుకోవడం కంటే కూడా బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే బడ్జెట్లో వచ్చేది సిటీ పాస్ అనమాట. అట్లాంటా సిటీ పాస్ తీసుకున్నాము అంటే ఇలాంటి 5 అట్రాక్షన్స్ అందులో కవర్ అయిపోతాయి. అండ్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్తాను నేనైతే. ఈ జార్జియా అక్వేరియంకి ఒక అడల్ట్కి $65 ఇస్ ద టికెట్ ప్రైస్ అనమాట. అదే ఇప్పుడు సిటీ పాస్ తీసుకున్నాము అంటే ఒక అడల్ట్కి $94లో వచ్చేస్తుంది. అండ్ ఈ సిటీ పాస్తో 5 అట్రాక్షన్స్ కవర్ అయిపోతాయి. సో ప్రతి చోట మనము లైన్లో నిల్చొని టికెట్ తీసుకోవాల్సిన అవసరము తగ్గిపోతుంది. అండ్ మనకి చాలా బడ్జెట్లో వచ్చేస్తుంది. జార్జియా అక్వేరియం, వరల్డ్ ఆఫ్ కోకోకోలా, అట్లాంటా జూ, ఫర్న్ బ్యాంక్ మ్యూజియం అండ్ కాలేజ్ ఆఫ్ ఫుట్బాల్ ఫేమ్, ఈ 5 అట్రాక్షన్స్ $94లో వచ్చేస్తుంది అనమాట. సో మాకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అనిపించింది. citypass.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. ఇందాక చూపించాను కదా ఆ పెద్ద టన్నల్ లోపలికి అయితే కొంతమంది డైవర్స్ వచ్చారు. వీళ్ళతో పాటు ఇంకొక ఎక్స్ట్రా పర్సన్ ఉన్నారు కదా, వాళ్ళు స్కూబా చేస్తున్నారనమాట. స్కూబా యాక్టివిటీ కూడా ఈ జార్జియా అక్వేరియంలో అవైలబుల్ ఉంది. ఈ స్కూబా యాక్టివిటీ సిటీ పాస్లోకి ఇంక్లూడ్ అవ్వదు. సిటీ పాస్లో జస్ట్ జనరల్ అడ్మిషన్ మాత్రమే ఉంటుంది. స్కూబా లాంటివి యాక్టివిటీస్ చేయాలి అంటే మనము ఎక్స్ట్రా పే చేసి చేయాలన్నమాట. మాకైతే ఈ జార్జియా అక్వేరియం చాలా బాగా నచ్చేసింది. ఎస్పెషల్లీ మా కిడ్స్ అయితే దే హ్యాడ్ అ వెరీ గ్రేట్ టైం అని చెప్తాను. మళ్ళీ విజిట్ చేయాలి అన్నంతగా నచ్చేసింది మాకు ఈ జార్జియా అక్వేరియం. మొత్తం అక్వేరియం చూసేసాక మేము బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 8:30 అయిందనమాట. చలి అయితే చంపేస్తుంది. ఎంత చలిగా ఉందంటే పిల్లలకి మేము అందరం ఇంకా మిటన్స్, గ్లౌజెస్ అన్నీ వేసేసుకున్నాం అనమాట. టెంపరేచర్ చూపిస్తాను చూడండి, 4 degrees ఉంది. ఫీల్స్ లైక్ 0 అనమాట. అక్వేరియంకి జస్ట్ పక్కనే ఉంటుంది అనమాట వరల్డ్ ఆఫ్ కోకోకోలా సీక్రెట్ అక్కడే ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. అక్వేరియం కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమైతే ఒక ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాము. పేరు చెప్పదలుచుకోలేదండి, ఎందుకంటే అంత వర్స్ట్గా అనిపించింది. చూసారా పేపర్ ప్లేట్స్లో పెట్టారు. అసలు ఫుడ్ బాగాలేదు, అంబియన్స్ అంతకంటే బాగాలేదు. ఇంకా ఆకలి మీద ఉన్నాం, తినాలి కాబట్టి తినేసి ఇంకా అక్కడి నుంచి మేము రూమ్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. డే టైం కంటే నైట్ టైమ్ అట్లాంటా ఇంకా ఆసమ్గా కనిపిస్తుంది మాకైతే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటండి, అంత
బాగుంది. అట్లాంటా ఈస్ ఎ మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను నేనైతే. మాకు మా ఇంట్లో వాళ్ళకి అందరికీ అట్లాంటా పర్సనల్గా బాగా నచ్చేసింది. డిన్నర్ కంప్లీట్ చేసుకొని మేమైతే మా రూమ్ దగ్గరికి వెళ్తున్నాము. మేము లా క్వింటా ఇన్ అండ్ స్వీట్స్ అనే హోటల్లో అయితే 4 daysకి రూమ్ బుక్ చేసుకున్నాము. రూమ్కి వెళ్ళగానే అమ్మయ్య ఇప్పుడు నిద్రపోవాలి అనుకున్నాము. కానీ రూమ్ చూసేసరికి కంప్లీట్గా అప్సెట్ అయ్యాము. ఎందుకో ఏంటో మీరే చూడండి. రూమ్ అయితే సోగా అనిపించింది. నాట్ సో సాటిస్ఫైడ్ అనమాట. డబుల్ బెడ్ బుక్ చేసుకున్నాము. డబుల్ బెడ్ ఉంది, ఇంకా టీవీ ఇచ్చారు, హీటర్ ఉంది, అన్ని అమ్యూనిటీస్ బాగానే ఉన్నాయి. కానీ ఎందుకో ఈ రూమ్ మాకు నచ్చలేదు. కాఫీ మేకర్ ఉంది కానీ కాఫీ పౌడర్ ఇవ్వలేదు. కాల్ చేసి చెప్పిన తర్వాత కాఫీ పౌడర్, వాటర్ బాటిల్స్ ఇలాంటివి తీసుకొచ్చి ఇచ్చారనమాట. బాత్రూమ్ కూడా సోగా అనిపించింది. అంత పర్ఫెక్ట్గా క్లీన్గా లేదు. స్టాండింగ్ షవర్ ఇచ్చారు బట్ కర్టన్ కూడా ఇవ్వలేదు. సో మాకైతే 4 days ఈ రూమ్లో ఎలా స్టే చేయాలి అని భయం వేసి మళ్ళీ కాల్ చేసి అప్గ్రేడ్ చేయమని అడిగాము. వాళ్ళేమో హాలిడే సీజన్ కదా, రూమ్స్ ఏవి ఖాళీగా లేవు, సో వీ కాంట్ డూ అన్నారు. అప్పటికే నైట్ 10:30 అయిందనమాట. పొద్దున 7-8 hours డ్రైవ్లో వచ్చాము. ఇంకా అక్వేరియం అంతా నడిచి చూసేసరికి బాగా టైర్డ్ అయిపోయాము. సో ప్రస్తుతానికి అక్కడే రెస్ట్ తీసుకొని పొద్దున వేరే హోటల్ చూసుకుందాం అనుకున్నాము. సో నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే Day 2 ఇన్ అట్లాంటా చూడాల్సిందే. సీ యూ ఇన్ Day 2. బాయ్ బాయ్.